శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు ప్రత్యేకంగా చాలా ఫోన్లు వివరాలలో ముఖ్యమైన విషయం ఏమిటంటే కన్ను దృష్టితో బాధపడుతున్నామని చాలామంది అడిగారు. దృష్టి లోపాలు ఉన్నాయి గురుగారు, ఇది ఎలా పోవాలి, ఏం చేస్తే బాగుంటుంది? మన పైన దృష్టి ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది. మీరు నమ్మకపోండి, ఇది సైన్స్. మామూలుగా ఏదో మూఢనమ్మకాలను తీసేసేది కాదు. మన పైన దృష్టి పడి మన ఇంటి పైన పడి మన ఇంట్లో అశాంతి ఏర్పడుతుంది, దుఃఖం ఏర్పడుతుంది, గొడవలు అవుతూ ఉంటాయి, చిరుగురులాటలు అవుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు కాదు, పూర్వకాలం నుంచి కూడా మనం రకరకాల పద్ధతులలో ఈ యొక్క దృష్టి లోపాన్ని చేస్తాం. కొన్ని దిష్టి బొమ్మలు పెడతాం, గుమ్మడికాయలు కడతాం, రకరకాల హారతులు ఇస్తాం, దిష్టి తీయిస్తాం, అష్టదిగ్బంధనం చేస్తూ ఉంటాం. అవి అయినా ఇంకా అదే బాధలో ఉండి మీరు అదే అంశాన్ని కనుక మీరు తీసుకునేది ఉంటే నేను ఒకటి చెప్తానండి. ఒకటి గుమ్మడికాయ తీసుకోండి, బూడిది గుమ్మడికాయ. ఆ బూడిది గుమ్మడికాయను పైన రంధ్రం చేసి అందులో గుజ్జునంతా తీసేసి అందులో పసుపు కుంకుమ ఈ రెండు అందులో దట్టించండి. దట్టించిన తర్వాత మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత దానిపైన ముద్ద కర్పూరాన్ని మీరు గుమ్మానికి బాగా తిప్పండి. ఇటు 8 సార్లు అటు 8 సార్లు తిప్పండి. తిప్పిన తర్వాత ఆ యొక్క హారతి కర్పూరాన్ని తీసేసి దాన్ని 8 ముక్కలుగా చేయండి. ఆ 8 ముక్కలు చేసిన తర్వాత 8 భాగాలలో మనకు అష్టదిక్కులు ఉంటాయి కదా, ఆ నైట్లో అది పెట్టేసి ఉదయం 5 గంటలకి సూర్యోదయం కాకముందే ఆ ముక్కలన్నీ తీసి ఒక కవర్లో వేసి చెరువులో వేసేయండి. ఖచ్చితంగా మీకు జరుగుతుంది. ఇది అష్టదిగ్బంధనం, పుష్పాండ పద్ధతి అని కూడా అంటారు. ఇంకా ఇది పోవట్లేదు, ఈ సమస్యతో బాధపడుతున్నాం, శాశ్వతంగా ఉండాలి మాకు ఎలా అనే భావన ఉండేది ఉంటే భైరవ యంత్రం అని ఒకటి ఉంటుంది. ఆ భైరవ యంత్రాన్ని తాంత్రిక పద్ధతులు కట్టుదిట్టంగా చేసి మీ గోత్రనామాలు మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లపైన చేసి ఇస్తాను. మీ గుమ్మానికి వేసుకోండి. ఇది కనుక వేసుకుంటే 100% ఈ కను దృష్టి అనే బాధ తొలగిపోయి మీ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో ఏమాత్రం అనుమానపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే ఎంతో మందికి ఈ యొక్క సమస్యకు ఎన్నో బిల్డింగ్లకు, ఎన్నో అపార్ట్మెంట్స్కు, ఎన్నో ఇంటికి నేను ఇచ్చాను. వారందరూ కూడా ఉన్నారు. అది కూడా మా గురువు గారి యొక్క భిక్ష వల్ల ఇదంతా జరిగింది. ఆయన చెప్పిన పద్ధతి ద్వారా ఇదంతా జరుగుతుంది. కాబట్టి కావలసిన వారు ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. ఉంటానండి. సర్వే జనా సుఖినో భవంతు.